ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని ఉద్యోగులు, సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఓపీఎస్ తెస్తారని ఆశిస్తే ఓపీఎస్ తేవడం వల్ల కాదని చెప్పి జీపీఎస్ అనే ఒక కొత్త సిస్టమ్ కిందన చిట్ట చివరి జీతంలో 50% ప్రతి నెల పెన్షన్ ఇచ్చేటట్టు అన్నటువంటిది ఏదైతే తీసుకొచ్చారో దాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేయటం, అది అటు ఇటు కాకుండా అయిపోవడం ఆగింది. ఇప్పుడు సేమ్ స్కీమ్ యూపీఎస్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పేరుతో దేశవ్యాప్తంగా సిపిఎస్ కింద రిక్రూట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా చివరి జీతంలో 50% అన్నటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని తీసుకొస్తుంది. అయితే అది నిన్ననే క్యాబినెట్ అప్రూవ్ చేసింది అనుకున్నాం. అది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి జీపీఎస్నే పోలుండేది కాదు, 99% అదేనమాట. ఇప్పుడు ఆ జీపీఎస్ని ఇప్పుడు యూపీఎస్గా చెప్తున్నటువంటి జీపీఎస్ని మహారాష్ట్ర ప్రభుత్వం తొలుత అమలు చేయకపోతుంది. త్వరలో ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్తగా ప్రతిపాదించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ని మహారాష్ట్ర సర్కార్ తమ ఉద్యోగులకు కూడా అమలు చేయాలని నిర్ణయించింది. వాస్తవం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల కోసం పెట్టింది, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అది మహారాష్ట్ర ఉద్యోగుల కోసం తీసుకురావాలని నిర్ణయించడం అన్నది సంచలనాత్మకమైన అంశం.